హర 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 మహాదేవ శంభో శంకర. మనకందరికీ తెలిసినటువంటి విషయం, పుష్పాచల కొండపైన స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం పైకప్పులో ఒక బండ కూడా పోవడం జరిగింది. అది పూర్వం నుంచి అలానే ఉంది. సో ఆ బండ విషయంలో మనము ఈరోజు పుష్పాచలం కొండ కిందికి తీసుకురావడం జరిగింది. ఈ బండ సైజు వచ్చేసి 7 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, బెత్తడెత్తు మందముతో కూడుకున్నటువంటి బండ అన్నమాట. ఈ బండని మనము కిలోమీటర్ ఎత్తులో ఉన్నటువంటి పుష్పాచల కొండ మీద ఉన్నటువంటి దేవస్థానం వరకు తీసుకెళ్ళాలి. సో ఆ పుష్పాచలేశ్వర స్వామి మనకు ఆ శక్తిని, సామర్థ్యాలని, అలాగే మంచి తెలివితేటలు కూడా ఇస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఈ యొక్క అంటే పూర్వము మన ఏదైతే స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంకు వాడినటువంటి పైకప్పు బండలు ఏదైతే ఉన్నాయో, ఈ బండకి 4 ఇంతలు రెట్లో మందముతో ఉండేటివి. సో అంత పెద్ద బండలు వాళ్ళు ఎలా పైకి తీసుకెళ్లారో నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ యొక్క వాళ్ళ యొక్క బలానికి, సామర్థ్యానికి సాష్టాంగ నమస్కారం తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మనము అందులో ఉన్నటువంటి ఒక భాగం ఉంటుంది అనుకుంటా, బహుశా అంతే. ఈ బండని మనం 8 మంది తీసుకెళ్తే దీనికి 4 రెట్ల బలం ఉన్నటువంటి ఆ బండను ఆ పూర్వీకులు ఎలా తీసుకెళ్లారో నిజంగా ఆ యొక్క శివయ్య లీలని అనిపిస్తుంది. సో ఈరోజు మనకు కూడా శక్తి సామర్థ్యాలు వేడుకుంటున్నాం.